నమస్కారం. బ్రాయిలర్ ఫార్మింగ్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా? లేదంటే ఇప్పటికీ ఉన్న ఫామ్లో ప్రాఫిట్స్ ఇంకా పెంచుకోవాలని చూస్తున్నారా? అయితే ఈ పూర్తి గైడ్లో మనం కోడిపిల్ల వచ్చిన మొదటి రోజు నుండి దాన్ని మార్కెట్కు పంపేంత వరకు ప్రతి దశలోనూ తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరంగా తెలుసుకుందాం. ఇది మీ ఫార్మింగ్ను సక్సెస్ చేయడానికి ఒక కంప్లీట్ రోడ్ మ్యాప్ లాంటిది. సరే, ఈరోజు మనం ఏం మాట్లాడుకోబోతున్నామంటే, ముందుగా అసలు ఫార్మింగ్లో ఫస్ట్ స్టెప్ ఏంటి, ఏ సూత్రం మీద నడుచుకోవాలి అనేది చూస్తాం. తర్వాత కోడిపిల్లలకు ఎలాంటి వాతావరణం కల్పించాలి, అవి వేగంగా పెరగడానికి మనం వాడాల్సిన స్ట్రాటజీలేంటి, అన్నిటికన్నా ముఖ్యంగా వాటి ఆరోగ్యం, వ్యాక్సినేషన్ షెడ్యూల్ గురించి డీటెయిల్డ్గా చూద్దాం. ఇక మొదలు పెడదామా? అయితే ఈ టెంపరేచర్లు, స్పేస్ కొలతలు, ఫీడ్, ఈ టెక్నికల్ డీటెయిల్స్లోకి వెళ్లే ముందు ఒకే ఒక్క సింపుల్ రూల్ ఉంది. ఈ ఒక్క రూల్ని కనుక మనం పాటిస్తే సగం సక్సెస్ అయినట్టే. ఈ మాట మనం చాలాసార్లు విని ఉంటాం కదా, ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అని. కానీ బ్రాయిలర్ ఫార్మింగ్లో ఇది కేవలం ఒక మాట కాదు, ఇదొక మంత్రం. ఎందుకంటే ఒక్కసారి ఫామ్లోకి ఏదైనా జబ్బు వచ్చిందంటే దాన్ని తగ్గించడం చాలా కష్టం, చాలా ఖర్చుతో కూడుకున్న పని, కొన్నిసార్లు అసాధ్యం కూడా. అందుకే రాకుండా చూసుకోవడమే మన మొదటి బెస్ట్ ఆప్షన్. సరే, ఆ ప్రివెన్షన్ అనే మాటను మనసులో పెట్టుకుని కోడిపిల్లల కోసం ఒక పర్ఫెక్ట్ ఇల్లు ఎలా రెడీ చేయాలో చూద్దాం. ఈ స్టేజ్లో మనం కొన్ని నంబర్స్ని చాలా ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. అవేంటో ఇప్పుడు చూద్దాం. 95 డిగ్రీల ఫారెన్హీట్, ఈ నంబర్ బాగా గుర్తుపెట్టుకోండి. మొదటి వారం ఈ పిల్లలకి ఇది తల్లి ఇచ్చే వెచ్చదనం లాంటిదన్నమాట. ఈ టెంపరేచర్ కొంచెం తగ్గినా సరే పిల్లలన్నీ ఒకచోటికి ముద్దలాగా వచ్చేసి ఒకదాని మీద ఒకటి పడి చనిపోయే ప్రమాదం చాలా ఎక్కువ. అయితే ఈ టెంపరేచర్ని ఒక్కసారి సెట్ చేసి వదిలేస్తే సరిపోదు. కోడిపిల్లలు పెరుగుతున్న కొద్దీ బయటి వాతావరణానికి అలవాటు పడాలి కదా. అందుకే ప్రతి వారం మెల్లగా, అంటే ఒక 5 డిగ్రీల చొప్పున టెంపరేచర్ని తగ్గించుకుంటూ రావాలి. ఇక స్పేస్ అంటే స్థలం విషయానికొస్తే, బ్రూడర్లో ఉన్నప్పుడు ప్రతి కోడిపిల్లకి కనీసం 32 చదరపు సెంటీమీటర్ల స్థలం ఉండాలి. అప్పుడే అవి ఫ్రీగా తిరుగుతాయి, ఫుడ్, వాటర్ ఈజీగా తీసుకుంటాయి. వాటి మీద స్ట్రెస్ అనేది అస్సలు ఉండదన్నమాట. అవి పెద్ద అవుతున్న కొద్దీ వాటికి ఇంకాస్త ఎక్కువ ప్లేస్ కావాలి. కంప్లీట్గా పెరిగాక ఒక్కో కోడికి కనీసం 1 చదరపు అడుగు స్పేస్ ఉండేలా చూసుకోవాలి. సింపుల్ లాజిక్. స్పేస్ ఎంత బాగుంటే వాటి గ్రోత్ అంత హెల్దీగా ఉంటుంది. ఇప్పుడు లైటింగ్. ఇక్కడొక చిన్న టెక్నిక్ ఉంది. అదే 23+1 రూల్. అంటే 23 గంటలు లైట్, 1 గంట చీకటి. ఎందుకంటారా? ఇది ఒక రకమైన ఇన్సూరెన్స్ లాంటిది. అనుకోకుండా ఎప్పుడైనా కరెంటు పోయిందనుకోండి, ఆ 1 గంట చీకటికి అలవాటు పడటం వల్ల అవి కంగారు పడి ఒకచోట గుమిగూడకుండా ఉంటాయి. పెద్ద నష్టం జరగకుండా ఉంటుంది. సరే, ఇప్పుడు గ్రోత్ గురించి మాట్లాడుకుందాం. తక్కువ టైంలో తక్కువ ఖర్చుతో కోళ్లను పెంచడానికి ఒక సింపుల్ టెక్నిక్ ఉంది. అదేంటంటే మగ ఆడపిల్లల్ని వేరు చేయడం. ఇదేంటి, దీనివల్ల అంత లాభం ఉంటుందా అనిపిస్తుందా? ఎందుకుంటుందో చూద్దాం. చూడండి, మగ కోళ్లు ఆడకోళ్ల కంటే చాలా ఫాస్ట్గా పెరుగుతాయి. అవి ఓ వారం 10 రోజుల ముందే మార్కెట్కి రెడీ అయిపోతాయి. అంతేకాదు, వాటికి ప్రోటీన్ కూడా కొంచెం ఎక్కువ కావాలి. సో రెండింటినీ కలిపి పెంచితే ఫీడ్ మేనేజ్మెంట్ సరిగ్గా కుదరదు. అదే వేరు చేస్తే దేనికి కావాల్సిన ఫీడ్ దానికి అందించి ఖర్చు తగ్గించుకోవచ్చు, లాభం పెంచుకోవచ్చు. మళ్ళీ మనం ఫస్ట్ పాయింట్కే వస్తున్నాం, ప్రివెన్షన్. ముఖ్యంగా వైరల్ వ్యాధుల విషయంలో వ్యాక్సిన్లు తప్ప మనకి వేరే ఆప్షన్ లేదు. ఇవి ఖచ్చితంగా వేయించాల్సిందే. ఇది చాలా సీరియస్ విషయం. ఒక్కసారి ఫామ్లోకి వైరస్ వచ్చిందంటే ఇక మందులతో దాన్ని ఆపడం దాదాపు అసాధ్యం. వేలకు వేలు నష్టపోవాల్సొస్తుంది. అందుకే వ్యాక్సిన్లు అనేవి ఆప్షనల్ కాదు, అవి కంపల్సరీ. సరే, వ్యాక్సిన్లు వేయాలి అని ఫిక్స్ అయ్యాం. కానీ ఏ వ్యాక్సిన్ వేయాలి అనేదానికంటే ఎప్పుడు వేయాలి అనేది చాలా ముఖ్యం. టైమింగ్ మిస్ అయితే వేసినా ప్రయోజనం ఉండదు. ఆ కరెక్ట్ టైం లైన్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఈ షెడ్యూల్ని ఒకసారి జాగ్రత్తగా చూడండి. పుట్టినరోజున హేచరీలోనే మ్యారెక్స్ వ్యాక్సిన్ వేస్తారు. తరువాత 5 నుంచి 7వ రోజు రాణికేట్కి కంటిలో 1 చుక్క మందు. అలాగే 12 నుంచి 14వ రోజు గంబోరో వ్యాధికి. ఇలా ప్రతి వ్యాక్సిన్కి ఒక కరెక్ట్ టైం, ఒక పద్ధతి ఉంది. దీన్ని అక్షరాలా పాటించాల్సిందే. వ్యాక్సిన్లే కాకుండా ఇంకొక చిన్న ప్రివెంటివ్ యాక్షన్ ఉంది. అదే డీబీకింగ్. అంటే కోడిపిల్ల ముక్కుని కొంచెం ట్రిమ్ చేయడం అన్నమాట.
దీనివల్ల 2 పెద్ద ఉపయోగాలున్నాయి. ఒకటి, అవి ఒకదాన్నొకటి పొడుచుకుని చంపుకోకుండా ఉంటాయి. దీన్నే కెనబలిజం అంటారు. 2, అవి మేతను కింద పడేయకుండా, వేస్ట్ చేయకుండా తింటాయి. సో దీనివల్ల కోళ్లు సేఫ్, మన ఫీడ్ కూడా సేఫ్. రెండిటికీ లాభమే. రైట్, ఇప్పటి వరకు మనం చాలా విషయాలు చర్చించుకున్నాం. ఇప్పుడు వీటన్నిటినీ కలిపి ఒక మంచి ఫామ్ని ఒక గ్రేట్ ఫామ్గా మార్చే కీలకమైన పాయింట్స్ ఏంటో ఒకసారి ఫైనల్గా చూద్దాం. సో ఫైనల్గా మనం గుర్తుపెట్టుకోవాల్సినవి ఏంటి? 1, టెంపరేచర్ మరియు స్పేస్ కరెక్ట్గా మేనేజ్ చేయాలి. 2, 23+1 లైటింగ్ రూల్, ఇది కోళ్ల సేఫ్టీకి చాలా ముఖ్యం. 3, మగ ఆడకోళ్లను వేరు చేయడం, ఇది ఫీడ్ ఖర్చుని బాగా తగ్గిస్తుంది. 4, వ్యాక్సినేషన్ షెడ్యూల్, దీన్ని అస్సలు మిస్ కాకూడదు. ఈ 4 పాయింట్స్ మీ ఫామ్ లాభాలని ఖచ్చితంగా మారుస్తాయి. సరే, ఈ టెక్నిక్స్ అన్నీ లాభాలు తెచ్చిపెడతాయని మనకు అర్థమైంది. కానీ అసలైన ప్రశ్న ఏంటంటే, వీటన్నింటిలో లాభాలను పెంచడానికి మీ ఫామ్లో మీరు అమలు చేయబోయే మొట్టమొదటి మార్పు ఏది? దాని గురించి ఆలోచించండి, ఎందుకంటే ఆ ఆలోచనే విజయానికి మొదటి మెట్టు. జీవితంలో మనం ఎదగడానికి ఎవరో ఒకరు చెయ్యి అందించాలి అంటారు కదా, ఆ నమ్మకంతోనే ఈ బీఎస్ఆర్ లెర్నింగ్ హబ్ని మొదలుపెట్టాను. మీరు చేసే ఒక్క సబ్స్క్రైబు నాకు కేవలం ఒక నంబర్ కాదు, మేమున్నాం, ముందుకు సాగు అని మీరు నా భుజం తట్టి చెప్పే ధైర్యం. ఆ ధైర్యాన్ని నాకిస్తారు కదూ. ప్లీజ్ సబ్స్క్రైబ్.